శ్రీమాతే నమః. చరిత్రని వక్రీకరించి రాయటంలో అందరూ ముందుంటారు. అది ఎవరి చరిత్ర? భారతీయుల చరిత్ర. అయితే ఇందులో మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, బయట వాళ్ళందరూ వక్రీకరించి రాశారు అంటే వాళ్ళు పరాయి దేశస్తులు కదా, మన చరిత్రను ఇలాగే రాస్తారు అని అనుకోవచ్చు. మన వాళ్ళు కూడా సినిమాలు తీసినా ఏవైనా రాసినా కూడా హిందూ ధర్మం గురించే, హిందువుల గురించే మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి పరాయి వాళ్ళ గురించి మాట్లాడడానికి దమ్ము దశకం రెండు ఉండదు కాబట్టి వాళ్ళ గురించి వెళ్ళరు. ఒకవేళ వాళ్ళ గురించి మాట్లాడవలసి వచ్చినా సరే వాళ్ళ పేర్లు మార్చేసి, స్థలాలు మార్చేసి, అది కూడా హిందువులు చేసినట్లుగానే మాట్లాడుతూ ఉంటారు. దానికి ఉదాహరణే మొన్న ఐసే 814 కాందహార్ ఫ్లైట్ హైజాక్ సినిమా వచ్చింది కదా, నెట్ఫ్లిక్స్ లో విడుదలైంది. అది వెబ్ సిరీస్ కింద 6 భాగాలుగా తీశారనమాట. ఆ సినిమా ఆద్యంతము చూసినప్పుడు ఏమవుతుంది అంటే, అసలు ఆ ఫ్లైట్ ని హైజాక్ చేసిందేమో 5 ముస్లిం తీవ్రవాదులు అయితే, వాళ్ళ 5 మన భారతీయుల పేర్లు పెట్టడమే కాకుండా అందులో ఒకరికి మాత్రం ఇబ్రహీం అనే పేరు ఉంచారనుకోండి, అంతవరకు కాస్త గుడ్డులో మెల్ల అని అనుకోవాలో, లేదు అంటే మన భారతీయుల పేర్లే వాళ్ళకి ఉంచేశారని బాధపడాలో అర్థం కాని స్థితి అనమాట. అలాగే వీళ్ళు తీసిన సినిమాలో అందులో ఉన్న తీవ్రవాదులేమో అక్కడ ఉన్న ఎయిర్ హోస్టెస్ తోటి వాళ్ళతోటి చాలా సరదాగా గడిపారని, చాలా సంతోషంగా ఉన్నారు అని చెప్పి సినిమా చూపిస్తారనమాట. అఫ్ కోర్స్ సినిమా ఎంటర్టైన్మెంట్ కోసం తీసినా సరే ఒక సంఘటనని, అది కూడా మన భారతదేశ విలువలకి సంబంధించిన విషయాన్ని తీస్తున్నప్పుడు, మన భారతదేశ ప్రతిష్టకి సంబంధించిన సినిమాని తీస్తున్నప్పుడు అందులో కల్పితాలు, ఎంటర్టైన్మెంట్ల గురించి మనం ఎప్పుడు రాయకూడదు. అందులోనూ తీవ్రవాదులు మన వాళ్ళతో ఎంటర్టైన్ చేస్తున్న విధానంగా ఆ సినిమా తీశారు. అది ఎంతవరకు కరెక్ట్? అసలు అలా తీయడం కరెక్టేనా? అయితే నెటిజన్లేమో ఈ భారతీయుల పేర్లు ఎందుకు పెట్టారు, మీరు అలా పెట్టకూడదు కదా అని అన్నప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, మేము ఏమైనా తప్పు చెప్పామా? అక్కడ ఉన్న వాళ్ళ 5 వాళ్ళ పేర్లు తెలియకుండా ఆ ఫ్లైట్ లో మాట్లాడుకున్న ఆ పేర్లనే కదా మేము కూడా పెట్టాము అన్నారు. చాలా బాగుంది. బాగా కప్పిపుచ్చుకున్నారు కూడా వాళ్ళు సినిమా తీసిన విధానాన్ని. ఎందుకంటే ఆ ఫ్లైట్ హైజాక్ చేసింది ఎవరు? వాళ్ళ ఫొటోస్ తో సహా మనకు దొరికేస్తున్నాయి, మనకి తెలిసిపోయింది కూడా. అలా తెలిసిపోయినప్పుడు వాళ్ళ పేర్లను పెట్టుకుని సినిమా తీసే దమ్ము దశకము ధైర్యము లేనప్పుడు, పేర్లు పెట్టుకుని నిక్ నేమ్స్ లా వాళ్ళు ఉపయోగించుకున్నవి అవే పేర్లతో సినిమా తీస్తే రేపన్న రోజు నెక్స్ట్ తరాల వాళ్ళు ఆ సినిమా చూసి, ఓహో వీళ్లే అన్నమాట అని ఆ పేర్లను చూసి హిందువులే అలాంటి పని చేశారు అని అనుకోరా? ఇప్పటికే మన చరిత్రని తగలేసేశారు, మన దేశాన్ని సర్వనాశనం చేసేశారు ఇలాంటి లేనిపోని మాటలు మాట్లాడుతూ, లేనిపోని చరిత్రలు చూపిస్తూ. టిప్పు సుల్తాన్ సినిమా కూడా అలాగే కదా ఆ టిప్పు సుల్తాన్ ఎంతో గొప్పవాడు అని చెప్పి, ద సోడ్ ఆఫ్ టిప్పు సుల్తాన్ అని చెప్పి ప్రసారం చేసేశారు. ఆ సినిమా చూసిన తర్వాతే కదా అసలు టిప్పు సుల్తాన్ అంటే ఎంత గొప్పవాడు అని చెప్పి అనుకున్నారు. అసలు టిప్పు సుల్తాన్ అసలు చరిత్ర, అసలు నిజస్వరూపం తెలిస్తే ఆ సినిమా తీసిన వాళ్ళ మీద థూ అని మొహం మీద ఉమ్మేసి వస్తారు. అలాంటి వాడు టిప్పు సుల్తాన్. అతని గురించి అంత గొప్పగా సినిమా తీసినప్పుడు కూడా మనం మాట్లాడలేకపోయామే. అలా ఎవరి గురించి గొప్పగా చెప్పినా సరే ఖండించలేని దౌర్భాగ్య స్థితి మనది. ఈ సినిమాలో కూడా అంతే. ఆ హిందువుల పేర్లు పెట్టి తీసినప్పుడు వాళ్ళకి కనీసం కొంచెం కూడా అనిపించలేదా? ఇది ఈ సంఘటన అత్యంత దురదృష్టకరమైన సంఘటన కదా. 176 మంది ప్రయాణిస్తున్న ఒక విమానాన్ని కాఠ్మండు నుంచి ఢిల్లీ వస్తూ ఉంటే 5 తీవ్రవాదులు దాన్ని అపహరించి హైజాక్ చేసి అందులో ఉన్న ఒక ఆయన్ని కూడా చంపేసి, అక్కడ వాళ్ళు 8 రోజుల పాటు కాందహార్ లో ఈ ఫ్లైట్ ని నిలిపేసి 5 రోజుల పాటు ఈ 176 ప్రయాణికులు వాళ్ళతో ఉన్నారు అంటే అది ఎంత భయానకమైన సంఘటన. అంతేకాకుండా ఆ రోజు వాళ్ళు ఆ పని చేసినందుకు గాను మన భారతీయుల దగ్గర బందీలుగా ఉన్న వాళ్ళని విడిపించాలని చెప్పి వాళ్ళు ఎన్నో షరతులు పెట్టారు. అంతేకాకుండా $200 మిలియన్ల సొమ్ము కావాలని చెప్పి కూడా వాళ్ళు అన్నారు. ఆ రోజున మొత్తం 36 మందిని విడిపించలేదు గాని వాళ్ళు ఆ ఫ్లైట్ ని హైజాక్ చేసి అందులో ఉన్న వాళ్ళని రక్షించడం కోసం మన భారత ప్రభుత్వం ఏం చేసిందంటే, వాళ్ళు పెడుతున్న చిత్రహింసలకి లొంగి 3 వదిలేశారు. ఆ 3లో ఎవరు అంటే, ఒకడేమో మౌలానా మసూద్ అజర్, 2 అహ్మద్ ఒమర్ సయీద్ షేక్, 3 ముస్తాక్ అహ్మద్ జోర్గర్. వీళ్ళ 3 వదిలేసింది. ఆ 3 వదిలేయటం వల్ల ఎంత నష్టాలకి, ఎంత కష్టాలకి భారతదేశం భారీ మూల్యం చెల్లించిందో తెలుసా? అతను ఈ అజర్ విడుదలైన తర్వాత అతను కరాచీలో 10,000 మంది వాళ్ళతోటి ఒక సభను పెట్టుకుని
నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? మనం భారతదేశం నుంచి కాశ్మీర్ ని తీసేసుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే కాశ్మీర్ మనదే. కాశ్మీర్ ప్రాంతాన్ని భారతదేశం నుంచి విముక్తి చేస్తానని, అలాగే భారతదేశాన్ని నాశనం చేసే వరకు ముస్లింలు ఎవరు నిద్రపోకూడదు అని ప్రతిజ్ఞ చేయించడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పి అతను ఆ సభలో మాట్లాడాడు. అంతేకాకుండా 2001లో పార్లమెంట్ మీద దాడి, 2008లో ముంబైలో దాడి, ఆ తర్వాత పుల్వామా దాడి, పఠాన్కోట దాడి, ఇవన్నీ చేసినప్పుడు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతమంది సైనికులు ప్రాణాలు వదిలేశారు, ఎంతమంది భారతీయులు నష్టపోయారు. ఇవన్నీ చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? అలాంటి హైజాక్ చేసిన వాళ్ళ గురించి సినిమా తీశారు, నిజమే. ఆ సినిమా తీసినప్పుడు కనీసం వాళ్ళ పేర్లు మీరు చెప్పలేరా? ఆ ఫ్లైట్ లో వాళ్ళు పేర్లు పెట్టుకున్నదేంటి? భోలా, శంకరు, డాక్టరు, ఇవేవో పేర్లు పెట్టుకున్నారు. వాళ్ళ పేర్లు ఏవో తెలియకుండా నిక్ నేములు వాళ్ళు పెట్టుకుని పిలుచుకున్నారు. నిక్ నేములని నీకు తెలుసు, వాళ్ళ పేర్లు తెలియకూడదు అనుకోవడం కోసమే వాళ్ళు అక్కడ పేర్లు పెట్టి పిలుచుకున్నారనే విషయం కూడా మీకు తెలిసి ఆ పేర్లని మీరు అలాగే ఉంచేసి వాళ్ళ అసలైన పేర్లను చూపించలేదు అంటే చరిత్రని వక్రీకరించే ప్రయత్నం మీరు చేసేశారు. ఇలాంటివి చేస్తే హిందువులుగా మేము ఎందుకు సహించాలి, ఎందుకు ఊరుకోవాలి? కనీసం హిందువులుగా ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మన చరిత్రని వక్రీకరించేసి మన వాట్ల గురించి అసహ్యంగా మాట్లాడుతూ ఎక్కడ వీలుంటే అక్కడ ఈ హిందువుల మనోభావాలని దెబ్బతీసే విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నోరు మూసుకుని ఎందుకు కూర్చోవాలి? నోరు మూసుకుని ఎందుకు మనం వాటిలన్నింటినీ భరించాలి? వాళ్ళ గురించి ఏవైనా చిన్న మాట మాట్లాడితే వాళ్ళు సహించగలుగుతారా? వాళ్ళ గురించి ఏదైనా సినిమా తీస్తే వాళ్ళు భరించగలుగుతారా? ఏ మాత్రము ఉపేక్షించకుండా దయా దాక్షిణ్యాలు లేకుండా మన మీద దాడి చేస్తున్నారే. ఇప్పటికీ బంగ్లాదేశ్ లోను, పశ్చిమ బెంగాల్లోను అక్కడ ఇక్కడ పరిస్థితులు చూస్తున్నప్పుడు వాళ్ళ వల్ల మనం ఎంత ఇబ్బంది పడుతున్నాము అనేది మనకి కళ్ళకి కట్టినట్లు కనిపిస్తూ ఉంటే ఈ సినిమా తీసిన మహానుభావుడు హిందువుల పేర్లు పెట్టుకుని ఆ సినిమా తీశారు. ఆ సినిమాని దయచేసి చూడొద్దు. ఎందుకు అంటే మన హిందువుల పేర్లు వాళ్ళు పెట్టారు కాబట్టి ఆ సినిమా కోసం మనందరం కూడా మాట్లాడకపోతే రేపన్న రోజు ఇంకొకటి ఏదో చేసి వాళ్ళకి కూడా హిందువుల పేర్లు పెట్టి మన చరిత్రని వక్రీకరించే ప్రయత్నం చేస్తారు. హిందువులు ఇలాంటి వెధవ పనులు చేశారా అని మన వాళ్ళకే ఉగ్గు పాలతో పోసేస్తున్నారు ఇలాంటి వాళ్ళందరూ. ఇలాంటి వాళ్ళని మనం ప్రోత్సహిస్తే రేపు అన్న రోజు మన భారతదేశంలో మనకే ఉనికి లేకుండా పోతుంది. ఈ బాలీవుడ్ వాళ్ళందరికీ పని పాట ఉండదు. 24 గంటలు మన సంప్రదాయం మీద, మన హిందువుల మీద పడి ఏడుస్తూ ఉంటారు. అలాంటి సినిమాలు చూసినప్పుడు గానీ, అలాంటి సన్నివేశాలు చూసినప్పుడు గానీ మనం వాళ్ళని ఖండించే తీరాలి. ఖండించకపోతే ఇంకెప్పుడు మాట్లాడతాం? ఇంకా మన ఉనికి ఎప్పుడు ఉంటుంది? రేపు ఉన్న కొద్దీ మన జనాభా తగ్గిపోతుంది, మనం మైనారిటీలుగా మారిపోతున్నాం. వాళ్ళు మైనారిటీలుగా ఉంటేనే ఈ రోజు ఈ స్థితి ఉందే. అలాంటిది మనం మైనారిటీలుగా అయ్యిపోతే మన దేశం పరిస్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించి చూడండి. ఇలాంటి సినిమాలు గాని, వెబ్ సిరీస్ గాని, ఇలాంటి మాటలు గాని ఎవరైనా మాట్లాడితే ఎదిరించి సమాధానం చెప్పండి. బాయ్కాట్ బాలీవుడ్ అని చెప్పి మనం ఎప్పుడైతే ఉద్యమాన్ని లేవదీస్తామో అప్పుడే నోరు మూసుకొని మన సంప్రదాయం గురించి గాని, మన గురించి మాట్లాడడానికి కానీ వాళ్ళు దడుచుకుని చస్తారు. ఈ సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా సరే అక్కడ కామెంట్లు పెట్టండి. ఆ దర్శకుడికి అలా ఇవన్నీ కూడా మన ప్రభుత్వానికి చేరే వరకు చెప్పండి. ఇది మన ప్రతిష్టకి భంగం. మన భారతదేశంలో జరిగిన అత్యంత హృదయ విదారకమైన హైజాక్ సంఘటన. ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో తీస్తారు, ఇలాంటివి ఎన్నో బయటకు లాగుతారు, మన గురించి అసహ్యంగా మాట్లాడతారు. ఇప్పుడు గనక మనం ఖండించలేదు అని అనుకోండి, పూర్తి చరిత్రను వక్రీకరించేసి పూర్తిగా భారతదేశంలో ఒకప్పుడు హిందువులే ఉండేవాళ్ళు కాదు, వాళ్లే ఆక్రమించుకోవటం కోసం భారతదేశం మీదకి యుద్ధానికి వచ్చి భారతదేశాన్ని ఆక్రమించేసుకున్నారు అని చెప్పగల మహానుభావులు కూడా మన వాళ్లే అనడంలో అతిశయోక్తి లేదు, సందేహం అంతకంట లేదు. ఈ వీడియో చూసిన తర్వాత అయినా సరే ఆ సినిమా గురించి మాట్లాడదాం, దానికి రిపోర్ట్లు కొడదాం. దాని గురించి, ఆ దర్శకుడి గురించి మనం మాట్లాడకపోతే భవిష్యత్తు బ్రతుకు రెండూ ఉండవు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.